సాగర్ ములుగు జిల్లా వెంకటాపురం మండలం సొక్కాల అడవి ప్రాంతం ఛత్తీస్గఢ్ బార్డర్ అయినటువంటి అడవి ప్రాంతంలోనే బాంబు పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు స్వల్ప గాయాలవ్వడం జరిగింది. దీనికి గల కారణాలపై పూర్తి వివరాలు వెల్లడించగలరు. వెంకటాపురం మండలం చొక్కాల విఆర్కే పురం గ్రామానికి చెందిన సుమారు 130 మంది గురువారం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో దట్టమైన అడవిలో కొలువైన బెడం మల్లన్న యాత్రకు బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటల టైంలో పాములూరు జల్లా గ్రామాన్ని దాటుతుండగా ఒక గుట్ట వద్దకు చేరుకున్నారు. చొక్కాల గ్రామానికి చెందిన తర్ర సునీత గుట్ట ఎక్కుతున్న క్రమంలో మందుపాతరపై కాలు వేయడం జరిగింది. కాలు వేయగా ఆ మందుపాతర ఎడం కాలు పాదానికి తేలి ఎడం వైపు పాదానికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. దీంతో భయపడిన యాత్రికులు తిరుగు ప్రయాణం అయ్యారు. దీనిపై వెంకటాపురం ఎస్ఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ, గతంలో మావోయిస్టులు అమర్చిన బాంబుపై ఈమె కాలేయడం వల్ల ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. సాగర్ ఈ స్వల్ప గాయాలైన మహిళలను మెరుగైన వైద్యం కోసం ఎక్కడికి తరలించారు? ఈ స్వల్ప గాయాలైన సునీతను వెంకటాపురం ప్రభుత్వ హాస్పిటల్కి చేర్పించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం భద్రాచలం హాస్పిటల్కి తరలించారని సమాచారం మాకు వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సాగర్. థ్యాంక్ యూ.